హాయ్ ఫ్రెండ్స్, నేనైతే టెంపుల్కి వచ్చిన. వినాయకుడి టెంపుల్, ఆంజనేయ స్వామి విగ్రహం ముందు దీపాలు పెడదామని చెప్పి ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చిన. దీపాలతో అయితే ముందుగా హారతి ఇచ్చిన. టెంపుల్కి వచ్చిన తర్వాత మా పిల్లలు టెంపుల్ పోదామని చెప్తే, ఏ టెంపుల్ పోదాం రా అంటే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దామన్నారు. అక్కడికైతే మేము వచ్చినాము. చాలా పెద్ద స్టాచ్యూ ఉంటుంది ఆంజనేయ స్వామిది, చూసిరు కదా. ఈ స్టాచ్యూ దగ్గర దీపాలు పెట్టేద్దామని చెప్పి వచ్చిన. చూడండి, స్వామివారి కాలు దగ్గర రైట్ లెగ్ దగ్గర ఫస్ట్ దీపం పెట్టిన. వినాయకుడి కాళ్ళు అయితే మొక్కిన నేనైతే. నెక్స్ట్ వచ్చేసి ఇంకో దీపం లెఫ్ట్ హ్యాండ్ దగ్గర పెడదాం, లెఫ్ట్ లెగ్ దగ్గర పెడదామని చెప్పి లెఫ్ట్ సైడ్ పోయినా. ఈ వీడియో అయితే నాకు తెలియకుండా మా పిల్లలు తీసిర్రు. చూడండి ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి లెఫ్ట్ లెగ్ దగ్గర ఇంకొక దీపం పెట్టిన. చూసిరు కదా. మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, శిరీష యాదవ్ ఛానల్. దాని తర్వాత అయితే అగరబత్తులు హారతి ఇచ్చేసిన వినాయకుడికి అయితే. చూడండి ఫ్రెండ్స్, అగరబత్తులతోటి హారతి ఇచ్చేసిన. నాకైతే టెంపుల్కి పోయి వచ్చడము కార్తీక మాసంలో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి ప్రతి కార్తీక మాసంలో పోయి దీపాలు పెట్టేసి వస్తాను. అగరబత్తులతో అయితే హారతి ఇచ్చేసిన. గంటనైతే కొట్టేసిన నేను. కింద చిన్ని ఆంజనేయ స్వామి ఉన్నాడు, చూసిరు కదా. అక్కడ అగరబత్తులు అయితే పెట్టేసిన. చూడండి ఫ్రెండ్స్, కార్తీక మాసంలో దీపాలు పెట్టడము చాలా మంచిది. మీకు నచ్చిన శివునికి అయితే దీపాలు పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే పసుపు కుంకుమ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన. ఆంజనేయ స్వామి కాళ్ళ దగ్గర వేద్దామని చెప్పి పసుపు కుంకుమ రెండు మిక్సీ చేసి తెచ్చిన ఫ్రెండ్స్. చూసిరు కదా. దాని తర్వాత ఆంజనేయ స్వామికి అయితే నమస్కారం చేసుకున్నా. దాని తర్వాత అయితే కొబ్బరికాయ కొడుతున్నా ఫ్రెండ్స్. చూసిరు కదా. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.